హాయ్ అండి. అందరికీ నమస్కారం. చిన్న డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా టైం స్పెండ్ చేస్తున్నారా? చాలా చోట్ల ఓవర్ థింకింగ్ చేస్తున్నారా? సింపుల్ విషయాలకు కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారా? ప్రయారిటీస్ ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కాక మీ డే అంతా మెంటల్‌గా క్లట్టర్‌గా ఫీల్ అయిపోతున్నారా? పీస్‌ఫుల్‌గా, క్లారిటీతో లైఫ్‌ని లీడ్ చేయాలనిపిస్తుంది కానీ, ఆ పాత్‌ని రీచ్ అవ్వడం అనేది టఫ్‌గా అనిపిస్తుందా? యెస్. ఇది చాలా మందిలో కామన్‌గా ఉండే ఎక్స్‌పీరియన్స్. బట్ మెంటల్లీ స్ట్రక్ అవ్వడం, ఎమోషనల్లీ డ్రైన్ అనేది నాట్ న్యాచురల్. సో, నేను యాస్ ఎ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్‌గా నా 4 స్టెప్స్ ఎమోషనల్ హీలింగ్ పాత్ ద్వారా మీ ఎమోషన్స్‌ని సాఫ్ట్‌గా ప్రాసెస్ చేయడం, సెల్ఫ్ కంపాషన్‌ని బిల్డ్ చేయడం, ఇన్నర్‌గా క్లారిటీ పొందడం సాధ్యమవుతుంది. ఇన్నర్ క్లారిటీ మీన్స్ వాట్? ఓకే. లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. మీ మైండ్‌లో మీరు చిన్న డెసిషన్ తీసుకోవడానికి ఫియర్, డౌట్, హెసిటేషన్ లాంటివి డామినేట్ చేస్తున్నాయా? ఆర్ యూ ఆస్కింగ్ యువర్‌సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్, యామ్ ఐ డూయింగ్ రైట్ థింగ్? వాట్ ఇఫ్ ఐ ఫెయిల్? యెస్. దీన్నే ఇన్నర్ నాయిస్ అని పిలుస్తారు. ఈ ఇన్నర్ నాయిస్ అనేది అన్‌రిజాల్వ్డ్ మెంటల్ లోడ్ వల్ల వస్తుంది. ఇది క్లారిటీని బ్లాక్ చేస్తుంది. దీన్ని స్టార్టింగ్‌లోనే అడ్రెస్ చేయకపోతే ఇది సైలెంట్‌గా మన థర్డ్ ప్రాసెస్‌లోకి కూడా వెళ్తుంది. యాస్ ఎ వైఫ్, యాస్ ఎ మదర్, యాస్ ఎ డెసిషన్ మేకర్, ఈవెన్ ఉమ్ ఈవెన్ యాస్ ఎ వుమెన్ టు హర్‌సెల్ఫ్. ఓకే. దీన్ని మనం సింపుల్ ఎమోషనల్ హీలింగ్ టెక్నిక్స్ ద్వారా, అంటే మైండ్ డంపింగ్ టెక్నిక్ ఆర్ 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్‌ని యూజ్ చేసి మీ ఎమోషనల్ బర్డెన్‌ని స్లోగా రిలీజ్ చేయవచ్చు. నేను ఈ హీలింగ్ జర్నీని మీలాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేశాను. సైలెంట్‌గా స్ట్రగుల్ అవుతూ క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం. ఇఫ్ దిస్ మెసేజ్ రెసొనేట్స్ విత్ యూ, డ్రాప్ యెస్ ఇన్ ఎ కామెంట్ బాక్స్. లెట్స్ కనెక్ట్ అండ్ walk with healing journey together. Thank you.